సమాజంలోని నేటి పరిస్థితులకు అనుగుణంగా మీ ముందుకు వచ్చేసింది ఒక మంచి కథతో మీ అరుణా చామర్తి ముటుకూరి. ఇది అంతర్ముఖం అనే పత్రికలో ప్రోత్సాహక బహుమతిని పొందింది. మొగుడు బ్రో కథ పేరు. ర్యాపిడో బుక్ చేసుకుంది ప్రవల్లిక. స్నేహితులు లేకపోవడంతో ఒక్కతే ఇంటి నుంచి కాలేజ్ దాకా. ఆటో రాగానే ఎక్కి వెళుతూ ఉండగా దారిలో ఒక అతను కనిపించాడు. ఆటో అతనికి పరిచయం అనుకుంటా, మాట్లాడతాడేమో ఏదైనా. వెయిటింగ్ అని నాకు ఎక్కువ వేస్తే అప్పుడు మాట్లాడొచ్చులే అని ఊరుకుంది. కానీ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని, మేడం ఈసారి కూడా మీరు వెళ్ళే దారిలోనే ముందు వైపు కూర్చోబెట్టుకుంటాను, మీకేం అభ్యంతరం లేదుగా అని అడిగాడు. బుక్ చేసుకున్నది ర్యాపిడో లాంటిది కాబట్టి భయం లేకుండా సరే పోనీలే అనుకుంటూ ఓకే బ్రో తొందరగా పోనివ్వండి చెప్పింది ప్రవల్లిక. అతని ఫోన్పే పనిచేయకపోవడంతో ప్రవల్లిక దగ్గర సరైన చిల్లర కూడా లేదు. ఎలా ఇప్పుడు అనుకుంటూ మధ్యలో ఎక్కిన ఆగంతకుణ్ణి చూస్తూ, బ్రో మీ దగ్గర ఏమైనా 100కి చిల్లర ఉందా అడిగింది మర్యాదపూర్వకంగా. అతను ఇవ్వడంతో సమస్య పరిష్కారం అయిపోయింది. కానీ కొత్త సమస్య మొదలైంది. అతనికి ఎలా తిరిగి ఇవ్వాలి? బ్రో మీ నెంబర్ ఇవ్వండి, ఫోన్పేలో సర్వర్ రాగానే చేసేస్తాను. సరేనంటూ అతని నెంబర్ ఇచ్చాడు. థ్యాంక్ యూ బ్రో, బాయ్ బ్రో అంటూ వెళ్ళిపోయింది. అబ్బా ఈ బ్రో ఏమిటో కానీ చచ్చిపోతున్నాం. మాటకు ముందొక బ్రో, మాటకు వెనకొక బ్రో. ఇంతకు ముందు నువ్వు రా అన్నా అని పిలిచేవాళ్ళు. తనలో తానే సణుక్కున్నాడు ప్రశాంత్. ఆటోలో నుంచి దిగి కాసేపు మాట్లాడి నవ్వుతూ వెనక్కి తిరిగిన ప్రవల్లికని స్నేహితులంతా ఆట పట్టించారు. ఎవరు బ్రో ఆ హ్యాండ్సమ్ గై? ఏంటి కదా మమ్మల్ని అందరినీ ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారనుకుంటూ మాకు చెప్పకుండా నువ్వెవరినో అంటూ. ఆపండరా మీ గోల. ఆటో అతనికి తెలిసిన అతనట, మధ్యలో ఎక్కించుకున్నాడు. చూశారుగా ర్యాపిడో, పోనీ అని ఒప్పుకున్నాను. చిల్లర లేకపోతే అతను ఇచ్చేస్తే అతని నెంబర్ తీసుకున్నా, అంతకంటే ఇంకేమీ జరగలేదు. విషయం విశదంగా చెప్పింది. పోనీ ఇంతవరకు తెలియకపోయినా నెంబర్ ఉందిగా, హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఏం చేస్తున్నాడో ఏమిటో పరిచయం పెంచుకో. ఛీ వీళ్ళకెప్పుడు ఇదే గోల. వీళ్ళందరూ బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తూ నైట్ సిటీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎక్కడో అమ్మా నాన్నలు కష్టపడి డబ్బులు పంపిస్తూ హాస్టల్లో పెట్టి చదివిస్తుంటే ఏమీ లేకుండా హాయిగా ఉన్నానని నన్ను కూడా ఈ రొంపిలోకి దింపాలని వీళ్ళ ప్రయత్నం. మనసులోనే విసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత స్నేహితులు అన్నట్టుగా కాకపోయినా ప్రశాంత్కి ప్రవల్లికకి కాస్త పరిచయం పెరిగింది. ప్రవల్లికకి యూట్యూబ్ ఛానల్స్ ఉండడంతో అతనికి పంపించి, బ్రో సబ్స్క్రైబ్ చేయరా, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అని రిక్వెస్ట్ పంపింది. చూడండి ప్రవల్లిక, తప్పకుండా చేస్తాను, కానీ మీరు ఆ బ్రో అనడం మానేయండి. నాకు వినడానికి చాలా చిరాగ్గా ఉంది. అలాగని నేనేదో వేరే ఆలోచనతో అంటున్నానని మాత్రం అనుకోకండి. చూడమ్మా ఇంత వివరంగా నువ్వు చెప్తూ పోతే ఇంకా నేను ఇంకో కేసు ఈరోజు కాదు కదా వారం తర్వాత కూడా చూడలేను. ప్రవల్లిక వాగ్దాటిని మధ్యలో ఆపి కొంచెం విసుగ్గా అన్నాడు లాయర్. ఆపకుండా చెప్పుకుపోతున్న ప్రవల్లికని చురుగ్గా చూశాడు ప్రశాంత్. విషయం తొందరగా తేల్చమ్మా మళ్ళీ విసుగ్గా అన్నాడు లాయర్ గారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ బ్రో అన్న పదమే ఇందుకు కారణం లాయర్ గారు, ప్రశాంత్ కల్పించుకున్నాడు. కొద్దిగా సర్దుకున్న లాయరు, అవునా అదెలా? మరి అందుకే తను అంత వివరంగా చెప్పడం మొదలుపెట్టింది. మీరేమో విసుక్కుంటున్నారు. ప్రవల్లిక మీద అభిమానంతో కొంచెం గట్టిగా చెప్పాడు ప్రశాంత్. ఏంటి సార్ మీరు కూడా అలాగే అంటారు? స్నేహితులు ఆట పట్టించడం, డైలాగ్ టు డైలాగ్ మొత్తం చెబుతూ పోతే ఏదో సినిమా కథలా ఎప్పటికి పూర్తయ్యేను? ఈసారి ప్రశాంత్ని చూస్తూ మరింత గట్టిగా అన్నాడు లాయర్ గారు. చూడండి లాయర్ బ్రో, మీకు వినే ఓపిక ఉంటే విని ఏం చేయాలో చెప్పండి, అంతేగాని ప్రశాంత్ని ఏమైనా అంటే ఊరుకోను, ముక్కుపుటాలు ఎగరేస్తూ రోషంగా అంది. ఒకరినంటే ఒకరు వెనకేసుకొచ్చి మాట్లాడుతున్న వాళ్ళ తీరు చూశాక ఆ కేసు మీద లాయర్కి కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చింది. సరేనమ్మా చెప్పండి, వింటాను, కానీ కొంచెం తొందరగా చెప్పండి. అలా ఫోన్పే ద్వారా మొదలైన పరిచయం క్రమంగా మీ స్నేహితులం అయ్యేదాకా ఎదిగింది. అతను అప్పటికే బీటెక్ పూర్తి చేసి మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నారని తెలిసింది. నేను బీఎస్సీ కంప్యూటర్స్ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. ఇప్పటి నుంచి చూడడం మొదలు పెడితే కుదరాలి కదా అనుకుంటూ మా నాన్న వాళ్ళు నాకు సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. అలా అనుకోకుండా ప్రశాంత్ ఫోటో ఆ సంబంధాల్లో ఒకటయ్యింది. లవ్ మ్యారేజ్ ఇలా కుదిరిందన్నమాట. లాయర్ మాటలకి ప్రశాంత్, లేదండి మా ఇద్దరి మధ్యలో లవ్ ఎప్పుడూ లేదు, స్నేహితులుగానే ఉండేవాళ్ళం. ఓహో అన్నట్టు ప్రశాంత్ వైపు చూసి తర్వాత చెప్పమని ప్రవల్లిక వైపు చూశాడు లాయర్. ఇక మధ్యలో ప్రశ్నలు వేయకుండా వింటే త్వరగా పూర్తవుతుందన్న భావం కనబడింది అతనిలో. అలా సంబంధం రాగానే ఆ విషయం ప్రశాంత్తో కూడా మాట్లాడాను.
తను కూడా అవును, నాకు కూడా మా అమ్మ చెప్పిన మాటల్లో చూశాను. భలే కోయిన్సిడెన్స్ కదా అన్నాడు ప్రశాంత్. అవును నిజమే, తెలిసిన వాళ్ళైతే మంచిదే, కానీ నేను ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదు, మరి ఆలోచిస్తాను, ప్రవల్లిక చెప్పింది. కరెక్ట్, నేను అదే చెబుదామనుకుంటున్నాను. సరే బ్రో, బాయ్, మళ్ళీ కలుద్దాం. ఈ బ్రో ఎవడు కనిపెట్టాడ్రా బాబూ అని కోట శ్రీనివాసరావు అన్నట్టు అతనికి తిక్కరేగింది. ఒకవైపు పెళ్లి సంబంధాల్లో నా ఫోటో వచ్చింది, ఆలోచిస్తున్నా అంటుంది. బ్రో ఏమిటి విసుగ్గా అనుకున్నాడు. కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు ఇద్దరు తల్లిదండ్రులకి ఆ సంబంధం బాగా నచ్చింది. వీరికి కూడా ఇద్దరూ తెలిసిన వారే కాబట్టి పెద్దగా అభ్యంతర పెట్టడానికి ఏమీ లేక పెళ్లికి ఒప్పేసుకున్నారు. ఇకనే మరి ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చినట్లు? వీళ్ళ వాలకం అర్థం కాని లాయర్ నిలదీశాడు. వస్తున్నా ఆ పాయింట్ దగ్గరికే వస్తున్నా, ప్రశాంత్ వివరించడం మొదలుపెట్టాడు. ఈసారి పెళ్లి జరిగినంతసేపు పూజా కార్యక్రమాలన్నీ కూడా బుద్ధిగా చేసింది. సవ్యంగా పెళ్లి జరిగిపోయింది. పసుబట్టలతో తిరుపతికి వెళ్లాలన్న వాళ్ళ అమ్మ కోరిక మేరకు వెళితే అక్కడ మొదలైంది. అల్లంత దూరంలో నేనుంటే బ్రో ఆగు వస్తున్నా అంటూ ఇద్దరం పెళ్లి బట్టల్లో ఉండడం చూసిన పక్కన వాళ్ళు ఒకటే నవ్వుకోవడం ఆ పిలుపులు విని. నువ్వు ఆ పిలుపు మానుకో, బాలేదు, సున్నితంగా చెప్పాడు. ఏంటి బ్రో, లేచినప్పటి నుంచి ఆటో బుక్ చేసినా, మెట్రోలో టికెట్ తీసుకున్నా, పాలవాడైనా అందరినీ అలా అనడం అలవాటైపోయింది. అంతెందుకు, నాతో పాటు ఉండే అమ్మాయి స్నేహితులను కూడా బ్రో అనడమే అలవాటైపోయింది. మానేస్తాలే నెమ్మదిగా, ఇబ్బందిని అర్థం చేసుకుంటూ తలాడిస్తూ చెప్పింది. పెళ్ళాం కదా అని బస్సులో చనువుగా భుజం చుట్టూ చేయేస్తే బ్రో జామకాయలు తీసుకుందామా అన్న ఆమెను చిరుకోపంగా చూశా. ఆహా బ్రో, అతన్ని జామకాయలు తిందామని నిన్ను అన్నా, సర్ది చెప్పింది. అయితే అదేనా నీ ఇబ్బంది? మళ్ళీ లాయర్ గారు ప్రశ్నించారు. అదే నెమ్మదిగా అంటారు, అదే నా ఇబ్బంది. అందరిలా ఆయన కూడా తేలిగ్గా తీసేస్తున్నారేమో అని ఆవేశంగా చెప్పాడు. ఇదేమైనా పోనీని తీసిపారేసే చిన్న విషయమా? ఎప్పుడూ ప్రేమగా కాస్త దగ్గరకు తీసుకుందామనుకున్నా ఏదో క్షణంలో ఈ పదం నన్ను నిలువునా నీరుగార్చేస్తుంది. ఎన్నోసార్లు తనలో తాను నలిగిపోయాడో ఒక్క మాటలో చెప్పాడు. మీకు ఒక చిన్న కథ చెప్తాను, వింటారా? చిన్నపిల్లలమా, మాకు కథలేం వద్దు అని విసుక్కోబోయి ఇద్దరూ తల ఊపారు సరేనంటూ. అనగనగా ఒక బంగారు బొమ్మ ఆడింది ఆట, పాడింది పాట. వయసు రాగానే పెళ్లి జరిగింది. కానీ అత్తింట్లో అనుకున్నట్టుగా ఉండదు కదా. అన్ని సదుపాయాలున్నా ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఆ పనులు చేసుకోవడం రాక చిరుచిరు గొడవలు అవుతూ ఉండేవి. ఆ విషయం చెప్పి వాళ్ళ నాన్న దగ్గర ఏడిస్తే కోపంతో ఊగిపోయి నా కూతుర్ని అంత మాట అంటారా అంటూ విడాకులు ఇప్పించారు. తర్వాత అమ్మా నాన్న తోడబుట్టిన వాళ్ళు కూడా మొదట్లో మామూలుగానే ఉన్నా ఏదో ఒక పనులు చెప్తూ విసుక్కుంటూ ఉండడంతో రోషం వచ్చి అన్ని పనులు సవ్యంగా చేయడం నేర్చుకుంది. అప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నేను తెలిసి తెలియక విడాకులు అడిగితే నువ్వు ఇప్పించేస్తావా? నాకు ఇప్పుడు ఆయన కావాలి, ఎలాగా అని బేలగా ఏడ్చేసింది. అయితే అతను మంచివాడు కాబట్టి అతనితో కలిసి కొంత టైం అడిగి తల్లిదండ్రుల తప్పు తమదే కాబట్టి కొద్దిగా విసుక్కుంటూ రోషన్తో అమ్మాయి పనులన్నీ నేర్చుకునేలాగా ప్రవర్తించారు. తిరిగి అబ్బాయి దగ్గరికి పంపించారు. ఇప్పుడు వాళ్ళు చిలక గోరింకల్లా హాయిగా ఉన్నారు ఇద్దరు పిల్లలతో. అందుకే చెబుతున్నాను, చిన్న చిన్న విషయాలకి తొందరపడి అంతదాకా వెళ్ళకండి. ఏమాత్రం పరిచయం లేని వ్యక్తులు కూడా ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం తల మీద పెట్టడంతో మొదలవుతుంది వారి జీవిత నావ. తెరసల్లా తీసిన తర్వాత చూసే తొలిచూపులో ఇద్దరి మనసులు ఏకమవుతాయి. ఆ తర్వాత జరిగే చిన్న చిన్న కార్యక్రమాలు ఇద్దరి మధ్య ఆకర్షణను పెంచుతాయి. పిల్లలు పుట్టి బంధం ఏర్పడ్డ తర్వాత అది చాలా పటిష్టంగా ఏర్పడిపోతుంది. మీరేమిటి విడాకులు ఇప్పించే లాయరా, విడాకులు చెడగొట్టే లాయరా? చురుగ్గా అడిగాడు ప్రశాంత్. తప్పని పరిస్థితుల్లో ఇద్దరిలో ఏ ఒక్కరిలోనైనా భరించలేనంత దుర్గుణాలున్నా, అక్రమ సంబంధాలున్నా, శాడిస్టులైనా విడిపోవడమే మంచిది. కానీ మొగుడు గురకపెట్టాడనో, అత్త ఇల్లు ఊడోమందనో, మామగారు మంచినీళ్ళు అడిగారనో, మరిదిని చదివించాలనో, మరదలికి పెళ్లి చేయాలనో ఇలా ఏవో కారణాలు చెప్పి కేవలం వాళ్ళిద్దరూ స్వేచ్ఛాజీవుల్లా ఉండాలని, అది కుదరనప్పుడు విడాకులని ఈ మధ్య యువత చెడుదారి పడుతోంది. మొదట్లో కేవలం నా ప్రాక్టీస్ కోసం, ఆర్థికంగా లాభపడడం కోసం కొత్త కొత్త కారణాలు సృష్టించి మరీ విడాకులు ఇప్పించేవాడిని. పైన చెప్పిన సంఘటన నా కూతురికే జరిగింది. అప్పుడు కానీ నాకు తెలిసి రాలేదు ఆ తల్లిదండ్రులు ఎంతగా బాధపడతారో. అందుకే చెబుతున్నాను మీకు ఇంతగా. ఇద్దరి కళ్ళల్లో చిరుచెమ్మ. అతను చెప్పిన దాన్ని కాదనలేని బలహీనత ఏర్పడిపోయింది. ఇంకెప్పుడు ఏ విషయానికి కూడా ఈ ప్రసక్తి తీసుకురామని అతనికి మాట ఇచ్చి కారు బుక్ చేయడానికి బయటికి వచ్చారు. బుక్ చేసిన బోలా కారు రాగానే వెళదాం రా మొగుడు బ్రో అన్నది అల్లరిగా. అతను బళ్ళును నవ్వేసి మొగుడు నన్ను, బ్రో అతన్ని, అంతేగా నువ్వు అనేది అన్నాడు రాజీ పడిపోతూ. లేదు, అదేదో పౌరాణిక సినిమాలో లాగా
తమాషాగా అప్పుడప్పుడు నిన్ను మొగుడు అంటుంటా. దానికి తోక కొంచెం భరించు ఈ బ్రో అన్నది. త్వరలో మార్చుకుంటా. చిత్తం మహారాణి గారు, నా పెళ్ళాం సిస్ చెప్పాక వినాల్సిందేగా. ఇలా తను కూడా అంటుంటే ఆమెకి తెలిసి త్వరగా మార్చుకుంటుందేమో అని తను మొదలుపెట్టాడు. అలా మొదలైన ఆ సిస్ బ్రో పదాలు అనవసరమైన చోట వాడకుండా సాగిన జీవన ప్రయాణం ఎక్కడా బ్రేకులు పడకుండా సాగింది. ధన్యవాదాలు.